హలో అండి, గుడ్ ఈవినింగ్ ఆల్. మనం చెప్పుకోనే లెసన్ ఏంటంటే అనువంశికత పరిణామం. దీని గురించి ఆల్రెడీ 2 పార్ట్స్ వీడియోస్ పెట్టేశాను. చూడని వాళ్ళు ఉంటే ఎవరైనా చూడండి. మన 10th క్లాస్ ప్లేలిస్ట్లో వీడియోస్ అన్నీ ఉంటాయి 10th క్లాస్కి సంబంధించి. ఓకేనా? ఇది మనం ఇప్పుడు చెప్పుకునే నిన్న 2 వీడియోస్ చూడని వాళ్ళు చూసి ఈ వీడియోకి రండి. ఓకేనా? ఇప్పుడు ఏంటంటే మనకి జాతుల ఉత్పత్తి అనే టాపిక్ చెప్పుకుందాం. డార్వినిజం, లామార్కిజం మనకి ఇవన్నీ అయిపోయినాయి. జాతుల ఉత్పత్తి, కొత్త జాతులు ఎలా ఉత్పత్తి అవుతాయి అంటే మనకి ఏంటంటే కొన్ని వైవిధ్యాలు అనేవి వస్తాయి కదా. జంతువుల్లో కొన్ని వైవిధ్యాలు రావడం జరుగుతుంది. ఆ వైవిధ్యాలు ఏ విధంగా వస్తున్నాయంటే పరిసరాలకు అనుకూలంగా మార్చుకుంటున్నాయి. ఓకేనా? పరిసరాలకు అనుకూలంగా ఏవైతే వైవిధ్యాలు ఆ జంతువులు ఏర్పడ్డాయో ఆ జీవులు అనేవి మనుగడను సాగిస్తున్నాయి. అంటే వాటి జాతిని ఇంకా పెంచుకుంటాయి, సంఖ్యలో పెంచుకుంటున్నాయి. మరియు అవి పరిసరాలకు అనుగుణంగా, వాతావరణంలోని మార్పులకు అనుకూలంగా ఆ వైవిధ్యాలు అనేవి తెచ్చుకున్నాయి. సో దట్ అవేంటంటే ఇంకా బ్రతకగలుగుతాయి, వేరే వాటిని జాతుల్ని ఎక్కువగా ఉత్పత్తి చేసుకుంటాయి. అదే అంటే ఆ మనుగడ అనేది ఎక్కువ సాగుతుంది అనమాట. అదేవిధంగా మనకి సేమ్ జాతిలో, ఒకే జాతిలో ఇప్పుడు ఒక ఏదైనా రెక్కల పురుగు ఎగ్జాంపుల్గా తీసుకుందాం. ఓకేనా? రెక్కల పురుగు ఎగ్జాంపుల్గా తీసుకుంటే ఇందులో రంగులో వైవిధ్యం అనేది ఏర్పడింది. రంగులో వైవిధ్యం అనేది ఒక వైవిధ్యం చూసాం కదా. రెక్కల పురుగులో రంగులో వైవిధ్యం ఏర్పడింది. ఈ రంగులో వైవిధ్యం మనకేంటి, ఆ పచ్చ పురుగులు ఏర్పడ్డాయి కదా, ఆకుపచ్చ పురుగులు ఏర్పడ్డాయి. అంటే ఇది వైవిధ్యం జరిగినట్టే. ఆ రంగులో వైవిధ్యం జరిగిందంటే వైవిధ్యం జరిగింది. ఆ వైవిధ్యం వల్ల ఏమైందంటే మనకి ఆకుపచ్చ పురుగులు ఏర్పడ్డాయి. ఎర్ర రంగు పురుగుల నుంచి ఆకుపచ్చ పురుగులు ఏర్పడ్డాయి. ఈ ఆకుపచ్చ పురుగులు వీటికి ఆకుపచ్చ రంగు ఉండడం వల్ల ఇవి చెట్ల మీద ఉన్నప్పుడు వేరే ప్రిడేటర్స్ కంటే వాటిని తినే ఏవైతే పక్షులు ఉన్నాయో లేదా ఏవైతే కాకులు, ఈ రెక్కల పురుగులు తినే కాకులు ఉన్నాయో వాటికి అవి కనిపించలేదు. సో దట్ అవి ఏంటంటే వాటి ఆకు కలర్లోనే ఉండడం వల్ల ఇవి పక్షులకు కానీ కాకులకు కానీ కనిపించలేదు. అందుకని ఇవి బ్రతకగలిగాయి. వాటి మనుగడ అనేది ప్రతిభావంతంగా కొనసాగించుకున్నాయి. ఓకేనా? ఇదే రెక్కల పురుగు జాతిని వేరే సందర్భంలో తీసుకున్నట్లయితే రంగులో వైవిధ్యం ఎక్కడ ఏర్పడింది, ఆ రెక్కల పురుగులు ఏర్పడింది కూడా రెండో సందర్భంలో రంగులో వైవిధ్యమే ఏర్పడింది. కానీ మనకి ఇక్కడ ఏంటంటే బ్లూ కలర్లో ఏర్పడ్డాయి. బ్లూ రంగు లేదంటే నీలిరంగు పురుగులు అనేవి ఏర్పడ్డాయి. ఆ నీలిరంగు పురుగులు ఏంటంటే పచ్చని మొక్క మీద నీలిరంగు పురుగులు ఉన్నప్పుడు ఈజీగా వేరే పక్షులకి కనిపించడం వల్ల వాటినన్నిటిని ఈ పక్షులు కానీ లేదంటే కాకులు కానీ వాటన్నిటిని తినేసాయి అన్నమాట. ఓకేనా? అది తినేయడం వల్ల రంగులో వైవిధ్యం దీనికి ఉపయోగపడిందా, దీనికి అనుకూలంగా ఉందా అంటే లేదు. ఆ బ్లూ రంగు రెక్క పురుగులు ఏవైతే ఏర్పడ్డాయో అవన్నీ పక్షుల చేత తినబడ్డాయి. ఆ బ్లూ రంగు మరియు ఎరుపు రంగు పురుగులు అనేవి పూర్తిగా నశించిపోయాయి అన్నమాట. కానీ గ్రీన్ కలర్ పురుగులు, ఆకుపచ్చ పురుగులు ఏంటంటే వాటి యొక్క జీవితాన్ని ప్రతిభావంతంగా మనుగడను సాగించాయి. ఓకేనా? ఒకే జాతి జీవులైనప్పటికీ కూడా కొన్ని పురుగులకు అనుకూలంగా ఉంది, కొన్నిటికి అననుకూలంగా ఉండి వాటి మనుగడ అనేది సాగించకుండా అవి చనిపోవడానికి దారి తీసాయి అన్నమాట. ఇవి ఆకుపచ్చ రంగులు ఏంటంటే హ్యాపీగా వాటి మనుగడని ప్రతిభావంతంగా సాగించగలిగాయి. బికాస్ గ్రీన్ కలర్ అనేది దానికి ఒక ఆకుపచ్చ రంగు అనేది పాజిటివ్ పాయింట్ అనమాట. ఒకే జాతిలో రెక్క పురుగులలో వైవిధ్యం అయినప్పటికీ కూడా కొన్ని అలా జరిగాయి, కొన్ని ఇలా జరిగాయి. ఓకేనా? ఈ రెక్కల పురుగులో ఇది ఒక చిన్న సమూహం కదా. ఈ రెక్కల పురుగు వంటి చిన్న చిన్న సమూహాల్లో జరిగే మార్పులు లేదా జరిగే పరిణామాన్ని ఏమంటామంటే సూక్ష్మ పరిణామం అంటాం. ఓకేనా? సూక్ష్మ పరిణామం, మైక్రో ఎవల్యూషన్. మైక్రో ఎవల్యూషన్ అన్నమాట. ఓకేనా? చిన్న చిన్న సమూహాల్లో జరిగే మార్పుల్ని మనం ఏమంటామంటే సూక్ష్మ పరిణామం అని అంటాం. ఇంకా కొత్త జాతులు ఎలా ఏర్పడతాయని కనుక చూసుకున్నట్లయితే స్థూల పరిణామం అంటే ఏంటంటే కొత్త జాతుల ఉత్పత్తిని మనం స్థూల పరిణామం అంటాం.
కొత్త జాతుల ఉత్పత్తినే ఇప్పుడు మైక్రో ఎవల్యూషన్ లేదా సూక్ష్మ పరిణామం ఏంటంటే వాటి యొక్క చిన్న సమూహంలో జరుగుతుంది కాబట్టి మనం మైక్రో ఎవల్యూషన్ అంటాం. కొత్త జాతి అంటే ఆ జీవి కాకుండా వేరే జీవి ఏర్పడుతుంది. ఓకేనా, ఒక జాతి ఏర్పడడం జరుగుతుంది. మనకి రెక్క పురుగుల్లో చూసుకున్నట్లయితే వైవిధ్యాల వల్ల అవి చనిపోవడం, అంటే చిన్న చిన్న మార్పులు, ఆ జీవిలోనే మార్పులు జరిగాయి. మనకి వేరే స్పీసెస్ వేరే జాతి ఏమి ఏర్పడలేదు. రెక్క పురుగుల్లో వాటి యొక్క రంగులో మార్పులు జరగడం మనం గమనించాం. ఆ రంగులో మార్పు అంటే ఒకే జాతిలో మార్పులు జరిగాయి. అది కూడా చిన్న చిన్న సమూహం. రెక్క పురుగులు అనేవి చిన్న సమూహాలే కదా. ఆ చిన్న సమూహాల్లో జరిగిన మార్పుల్ని మనం మైక్రో ఎవల్యూషన్ లేదా సూక్ష్మ పరిణామం అంటాం. ఓకేనా, స్థూల పరిణామం లేదా మైక్రో ఎవల్యూషన్ అంటే ఏంటి అంటే ఒక కొత్త జాతి ఉత్పత్తి అవుతుంది అనమాట. ఓకేనా, కొత్త జాతుల ఉత్పత్తిని స్థూల పరిణామం అంటాం. స్థూల పరిణామం, దీన్ని ఇంగ్లీష్లో మైక్రో ఎవల్యూషన్ అని పిలుస్తాం. ఓకేనా, అసలు కొత్త జాతులు ఎలా ఏర్పడతాయి ఏంటని కనుక చూసుకున్నట్లయితే ఫర్ ఎగ్జాంపుల్ మన దగ్గర రెక్క పురుగులనే మళ్ళీ ఎగ్జాంపుల్గా తీసుకుందాం. ఓకేనా, ఆ రెక్క పురుగులు ఏమైనాయంటే కాకులు వాటిని తింటా ఉన్నాయి కదా. కాకులు తింటూ ఉన్నప్పుడు ఆ రెక్క పురుగులు ఎక్కడో వెళ్ళి పడిపోయినాయి. అంటే అవి తింటా ఉన్నప్పుడు వాటి రెక్కల మీద ఎక్కడో కాకి బాడీ మీద ఒక పురుగు అంటుకొని ఉంది. అది ఎక్కడో పడిపోయింది. అది తన సంతతిని అక్కడ అంటే పెంచుకుంది. ఓకేనా, కొన్ని సంవత్సరాల తర్వాత అవి ఇక్కడి నుంచి వెళ్ళిపోయాయి కదా ఎక్కడికో కాకుల ద్వారా. మళ్ళీ ఇక్కడికి వచ్చినా కూడా దీనితో కలిపి సంపర్కం జరుపుకొని ప్రత్యుత్పత్తి జరుపుకొని కొత్త జీవిని ఏర్పరచలేవు. ప్రత్యుత్పత్తిలో పాల్గొనవి రెండు కూడా ఒకే జాతి అయినప్పటికీ కూడా ఇవి కలిసి ప్రత్యుత్పత్తిలో పాల్గొనలేవు. ఎందుకంటే ఇన్ని సంవత్సరాల్లో వీటిలో ఏమేమో వైవిధ్యాలు జరిగి ఉంటాయి. ఓకేనా, ఇవి అక్కడున్న జీవులతోనే ప్రత్యుత్పత్తి జరిపి ఒక కొత్త జీవిని ఏర్పరుస్తుంది. ఇది ఎక్కడికో వెళ్ళిపోయింది, ఇది ఒక్కటే ఉంది. కానీ కొన్ని అనానుకూల పరిస్థితుల వల్ల ఫేవరబుల్ కావచ్చు, అన్ఫేవరబుల్ కండిషన్స్ వల్ల కావచ్చు, అది వేరే దానితో ప్రత్యుత్పత్తి జరుపుకొని ఒక కొత్త జీవిని ఏర్పరుస్తుంది. అనుకోకుండా ఇలా కొత్త జాతి అనేది మనకి ఒక కొత్త స్పీసెస్ లేదా న్యూ స్పీసెస్ అనేది ఫామ్ అయింది. ఓకేనా, దీన్నే మనం జాతుల ఉత్పత్తి అంటాం. అర్థమైందా జాతుల ఉత్పత్తి? ఇక్కడ మనకి రెక్క పురుగులు ఉన్నాయి. ఓకేనా, రెక్క పురుగులు అనేవి ఇక్కడ ఉన్నాయి. రెక్క పురుగుల సమూహం. వీటన్నిటిని కాకి తినేస్తుంది. కాకి ఒకరోజు తింటున్నప్పుడు ఆ పురుగులను తింటున్నప్పుడు ఒకటి కాకి మీద ఎక్కడ పడింది, ఒక రెక్క మీద దాని మీద వాలింది. ఓకేనా, ఆ కాకి వేరే ప్రదేశానికి వెళ్ళినప్పుడు అది అక్కడ వదిలించుకొని అంటే దాని ఏదో రెక్కలు దులిపినప్పుడు అక్కడ పురుగు పడిపోయింది అనమాట. ఓకేనా, అది చాలా డిస్టెన్స్లో పడిపోయింది. అది ఉన్న ప్లేస్కి చాలా డిస్టెన్స్లో పడిపోయింది. దాని జాతి పురుగులు ఏమీ అక్కడ లేవు. అది అప్పుడు ఏం చేయాలి, దాని జాతిని ఉత్పత్తి చేసుకోవాలంటే వేరే ఇక్కడ ఏవైతే యానిమల్స్ ఉన్నాయో వాటితో మేటింగ్ జరుపుతుంది. అంటే వాటితో ప్రత్యుత్పత్తి జరుపుకుంటుంది. ఆ ప్రదేశానికి ఆ వాతావరణానికి అనుకూలత సాధిస్తుంది. అనుకూలత తెచ్చుకొని దీంతో ప్రత్యుత్పత్తి జరిపి ఒక కొత్త జీవిని అనేది ఏర్పరుస్తుంది అనమాట. ఓకేనా, ఈ విధంగా మనకి న్యూ స్పీసీస్ అనేవి ఫామ్ అవుతాయి. ఇది మనకి జాతుల ఉత్పత్తి గురించి. జీవ పరిణామం. అసలు జీవ పరిణామం ఎలా జరిగింది, ఒక జీవి నుంచి ఒక జీవికి సంబంధం ఏముంది, ఇవన్నీ మనం తెలుసుకోవాలి. ఇవి మామూలుగా ఒక థియరిటికల్గా చెప్తే సరిపోదు. ఇవన్నీ మనకి రుజువులు కావాలన్నమాట. ఓకేనా, శాస్త్రవేత్తలు దేనికైనా కూడా రుజువులు లేదా నిదర్శనాలు అనేవి కనిపెడుతూ ఉంటారు. ఓకేనా, ఈ జీవ పరిణామ క్రమం అనేది మనకి నిర్మాణ సామ్య అవయవాలు మరియు క్రియా సామ్య అవయవాల గురించి తెలియజేస్తుంది. ఓకేనా, అంటే ఫర్ ఎగ్జాంపుల్ మనకి చీతాలో ఏముంటాయి, కాళ్ళు పరిగెత్తడానికి, మనుషుల్లో చేతులు ఏముంటాయి ఏదైనా పట్టుకోవడానికి కానీ ఇట్లా. అంటే ఒక్కొక్క వాటి యాక్షన్ వేరు, ఏర్పడిన అంటే స్ట్రక్చర్స్ ఏముంటుంది, అది చేసే పని వేరు ఉంటుంది. వాటిని నిర్మాణ సామ్య అవయవాలు అంటారు. క్రియా సామ్య అవయవాలు అంటే
అవి చేసే పని ఒకటే కానీ నిర్మాణం మాత్రం వేరు. వాటి క్రియాసామ్య అవయవాలు అంటారు. ఒకటేమో కన్వర్జెంట్ ఎవల్యూషన్, అపసార పరిణామం, నెక్స్ట్ వచ్చేసి అభిసార పరిణామం. ఇవన్నీ మనం క్లియర్గా ఒక పట్టిక రూపంలో వేసి మీకు చూపిస్తాను. మనకి ఇప్పుడు నిర్మాణ సామ్య అవయవాలు, క్రియాసామ్య అవయవాలు కానీ చూసుకున్నట్లయితే ఈ నిర్మాణ సామ్య అవయవాల్లో ముందరి చలనాంగాల యొక్క నిర్మాణం ఒకేలాగా ఉంటుందన్నమాట. ఓకేనా? అంతర్నిర్మాణం అంటే ఫర్ ఎగ్జాంపుల్ లోపల వాటి యొక్క లోపల భాగాలు ముందరి చలనాంగం యొక్క లోపల బోన్స్ స్ట్రక్చర్ కానీ అవి ఏ విధంగా నిర్మితమై ఉన్నాయి ఇవన్నీ చూస్తే సేమ్ ఉంటుంది. ఓకేనా? నిర్మాణం సేమ్ ఉంటుంది కానీ అవి చేసే పని వేరు. ఎలా అంటే మనకి ఇప్పుడు చిరుతల్లో కాళ్ళు ఉన్నాయనుకో రన్ చేయడానికి, ఫర్ ఎగ్జాంపుల్ గబ్బిలంలో రెక్కలు ఉన్నాయనుకో ఫ్లై చేయడానికి అంటే ఎగరడానికి, తిమింగలంలో తెడ్లు వచ్చేసి స్విమ్ చేయడానికి, మానవుల చేతులు వచ్చేసి ఏదైనా మనం పట్టుకోవడానికి, మనకి ముందర చర్ణాంగాలు వచ్చేసి చేతులే కదా. ఓకేనా? ఈ విధంగా వీటి నిర్మాణం సేమ్ ఉంటుంది కానీ అవి చేసే పని మాత్రం వేరువేరుగా ఉంటుంది. సో దీన్నే మనం ఇంగ్లీష్లో ఏమంటామంటే హోమోలోగస్ ఆర్గాన్స్ అంటాం. హోమోలోగస్ ఆర్గాన్స్. అపసార పరిణామం అంటాం. అపసార పరిణామం ఆర్ఎల్స్ డైవర్జెంట్ ఎవల్యూషన్. మీకు గుర్తులేదంటే ఒక కోడ్ చెప్తాను. హెచ్డి హోమోలోగస్ ఆర్గాన్స్ డైవర్జెంట్ ఎవల్యూషన్. హెచ్డి అనే విధంగా గుర్తుపెట్టుకోండి. హోమోలోగస్ అంటే నిర్మాణం సేమ్ ఉంటుంది, అవి చేసే పని మాత్రం వేరు ఉంటుంది. ఓకేనా? దాని యొక్క స్ట్రక్చర్ సేమ్ అంటే నిర్మాణం సేమ్ ఉంటుంది, అది చేసే పనులు వేరు ఉంటాయి. దాన్నే హోమోలోగస్ ఆర్గాన్స్. హోమోలోగస్ ఆర్గాన్స్ ఏ పరిణామం అంటే డైవర్జెంట్ ఎవల్యూషన్ లేదా అపసార పరిణామం అంట. మనకి పేపర్ వచ్చేసి ఇంగ్లీష్ మీడియం మరియు తెలుగు మీడియం బోత్. మనం తెలుగు మీడియం సెలెక్ట్ చేసుకున్నా కూడా బోత్ మీడియంస్ వస్తుంది. ఒక్కొక్కసారి మనకి అర్థం కాకపోతే ఏదైనా కన్ఫ్యూజ్ అయితే ఇలా చిన్న కోడ్ పెట్టుకోండి. ఓకేనా? హెచ్డి. హోమోలోగస్ అంటే నిర్మాణాత్మకంగా సేమ్ ఉంటాయి కానీ అవి చేసే పనులు మాత్రం వేరు. ఓకేనా? డైవర్జెంట్ ఎవల్యూషన్ అపసార పరిణామం. నెక్స్ట్ వచ్చేసి క్రియాసామ్య అవయవాలు. అవి చేసే పని ఒకటే కానీ నిర్మాణంలో మాత్రం వేరుంటాయి. వాటి యొక్క అంతర్నిర్మాణంలో కావచ్చు నిర్మాణ క్రమం మాత్రం వేరుగా ఉంటుంది. ఓకేనా? దీన్ని మనం క్రియాసామ్య అవయవాలు లేదా అనలాగస్ ఆర్గాన్స్ అని అంటాం. ఓకేనా? వీటిని ఇంగ్లీష్లో ఏమంటామంటే అనలాగస్ ఆర్గాన్స్. వీటికి ఎగ్జాంపుల్ వచ్చేసి కీటకం యొక్క రెక్క మరియు పక్షి యొక్క రెక్క. కీటకం రెక్క కూడా ఫ్లై చేయడానికి ఎగరడానికి దానికి ఉపయోగపడుతుంది, పక్షి యొక్క రెక్క కూడా దానికి ఎగరడానికి ఉపయోగపడుతుంది. అంటే చేసే పనులు రెండు సేమ్. ఇక్కడ కీటకం యొక్క రెక్క అయినా కానీ పక్షి యొక్క రెక్క అయినా కానీ వాటి రెక్కల్ని ఎగరడానికే ఉపయోగించుకుంటున్నాయి కానీ అవి నిర్మాణాత్మకంగా ఒకే రకంగా అయితే లేవు. ఓకేనా? నిర్మాణాత్మకంగా వేరువేరుగా ఉన్నప్పటికీ కూడా అవి చేసే పనులు మాత్రం సేమ్ అన్నమాట. దాన్నే మనం క్రియాసామ్య అవయవాలు లేదా అనలాగస్ ఆర్గాన్స్ అంటాం. ఈ యొక్క పరిణామం ఏంటంటే అభిసార పరిణామం లేదా కన్వర్జెంట్ ఎవల్యూషన్ అంటాం. దీనికి ఒక కోడ్ చెప్పనా? ఏసీ అని గుర్తులు పెట్టుకోండి. ఏసీ సమ్మర్లో ఏసీ పెట్టుకుంటాం కదా అలా అన్నమాట. కన్వర్జెంట్ ఎవల్యూషన్. హెచ్డి హోమోలోగస్ ఆర్గాన్స్ మరియు డైవర్జెంట్ ఎవల్యూషన్. హోమోలోగస్ అంటే హోమో అంటే సేమ్ అని గుర్తుపెట్టుకోండి. సేమ్ అంటే నిర్మాణం సేమ్ కానీ అవి చేసే పనులు వేరు. చీతా యొక్క తిమింగల యొక్క తెడ్లు కావచ్చు, చీతా యొక్క ముందరి కాళ్ళు కావచ్చు, మానవుని యొక్క ముందు చేతులు కావచ్చు, ఏదైనా కూడా వాటి చేసే పనులు వేరు ఉంటాయి కానీ వాటి నిర్మాణం చూస్తే సేమ్ ఉంటాయి అన్నమాట. అంతర్నిర్మాణం చూస్తే దాన్ని హోమోలోగస్ ఆర్గాన్స్ మరియు డైవర్జెంట్ ఎవల్యూషన్ అంటాము. నిర్మాణం వేరు కానీ అవి చేసే పనులు మాత్రం ఒకటే ఉంటాయి. వాటిని కన్వర్జెంట్ ఎవల్యూషన్ మరియు అనలాగస్ ఆర్గాన్స్ అంటాం. ఓకేనా? దానికి ఎగ్జాంపుల్ ఏంటంటే పక్షి యొక్క రెక్క మరియు కీటకం యొక్క రెక్కను ఎగ్జాంపుల్గా తీసుకోవచ్చు అనమాట. ఇది మనకి నిర్మాణ సామ్య అవయవాలు మరియు క్రియాసామ్య అవయవాల గురించి. నెక్స్ట్
వచ్చేసి పిండోత్పత్తి శాస్త్ర నిదర్శనాలు చూద్దాం. పిండోత్పత్తి శాస్త్ర నిదర్శనాల గురించి కనుక చూసుకున్నట్లయితే వెన్నెముక గల జీవుల్లో పిండోత్పత్తి దశల వివిధ దశల గురించి మనం ఇందులో పరిశీలించవచ్చు అనమాట. అసలు పిండోత్పత్తి శాస్త్రం అంటే ఏంటి అంటే అండం మొదలుకొని వివిధ దశలన్నీ దాటుకొని పూర్తి జీవిగా ఏర్పడే క్రమంలో వాటి మధ్యలో ఉన్న దశలన్నీ అధ్యయనం చేయడాన్ని పిండోత్పత్తి శాస్త్రం లేదా ఎంబ్రియాలజీ అంటాం. పిండోత్పత్తి శాస్త్రం లేదా దీన్ని ఎంబ్రియాలజీ అంటాం. ఓకేనా. ఒక జీవి అండం మొదలుకొని సంపూర్తిగా ఎదగడం వరకు ఉన్న వాటి మధ్య ఉన్న దశలు ఏవైతే ఉన్నాయో వీటన్నిటిని అధ్యయనం చేయడాన్ని పిండోత్పత్తి శాస్త్రం లేదా ఎంబ్రియాలజీ అని పిలుస్తాం. ఓకేనా. వెన్నెముక గల జీవుల్లో కనుక చూసినట్లయితే అవి స్టార్టింగ్ స్టేజ్లో ఉన్నప్పుడు అంటే ఏ ఎంబ్రియో ఏది అనేది మనం చెప్పలేమంట. ఫర్ ఎగ్జాంపుల్ ఫిష్ కానీ లేదంటే సాలమాండర్ని కానీ టార్టాయిస్ కానీ ర్యాబిట్ని కానీ హ్యూమన్ కానీ వాటన్నిటిని పిండం తొలి దశలో ఎంత పెద్ద గొప్ప శాస్త్రవేత్త అయినప్పటికీ కూడా ఎంతో నాలెడ్జ్ ఉన్న శాస్త్రవేత్త అయినప్పటికీ కూడా అది దేనిది అనేది కనిపెట్టలేడంట. అంటే అంత సిమిలర్గా ఉంటాయని మీనింగ్ దాన్ని. ఓకేనా. ఇది ఫిష్ అనుకున్నాం, సాలమాండర్, టార్టాయిస్, ర్యాబిట్, హ్యూమన్. ఆల్మోస్ట్ అన్నీ సేమ్ ఉన్నాయి. పిండోత్పత్తి తొలి దశలో ఇవన్నీ ఆల్మోస్ట్ సేమ్ ఉన్నాయి. ఎంత సుప్రసిద్ధ శాస్త్రవేత్త అయినప్పటికీ కూడా, ఎంత నాలెడ్జ్ ఉన్న శాస్త్రవేత్త అయినప్పటికీ కూడా వీటిని అంటే ఈ నేమ్స్ లేకపోతే ఏది దేనికి అనేది కనిపెట్టలేడంట. అంటే అంత సిమిలర్గా ఉంటాయి. దీన్ని బట్టి మనకి ఏమర్థం అవుతుందంటే ప్రతి జీవి దానికి ఏదో సంబంధం ఉంది, ఒకదానికొకటి సంబంధం ఉంది. చేప నుంచి సాలమాండర్ ఏర్పడింది, సాలమాండర్ నుంచి టార్టాయిస్ నుంచి ఇంకా చిక్ అంటే కోళ్ళు లాంటివి. ఓకేనా. దాని నుంచి ర్యాబిట్, దాని నుంచి మనిషి, ఆ కోతులు, ఇట్లా అంటే ఒకదాని నుంచి ఒకటి ఏర్పడ్డాయి అనడానికి ఈ పిండోత్పత్తి శాస్త్రం ఒక నిదర్శనం అనమాట. ఫర్ ఎగ్జాంపుల్ మనం ఒక కప్ప యొక్క డింబకం తీసుకుంటుంది. స్టార్టింగ్ స్టేజ్లో ఆ డింబకం ఎలా ఉంటుంది అంటే లార్వా సేమ్ ఫిష్ లాగానే ఉంటుంది. ఓకేనా. చేపలాగే ఉంటుంది కప్ప యొక్క డింబకం. ఇది కప్ప డింబకం కానీ సేమ్ చేప పిల్లలానే ఉంటుంది, చేపలే అనుకుంటాం మనం. అంటే అంత సిమిలర్గా ఉంటాయి. వీటన్నిటికీ నిదర్శనాలు ఏంటి అంటే మనం ప్రతి జీవి కూడా దాని యొక్క పూర్వజీవి యొక్క చరిత్ర నుంచి పరిణామం చెంది వైవిధ్యం చెంది ఏర్పడి ఉన్నాయని. ఒక జీవికి వెన్నెముక గల జీవులకి ఒకదాని నుంచి ఒకటి ఫామ్ అయ్యాయి అనేసి దీని యొక్క ఫైనల్ కంక్లూజన్ అన్నమాట. నెక్స్ట్ వచ్చేసి శిలాజాల గురించి చూద్దాం. శిలాజాలు వీటినే ఫాసిల్స్ అంటాం కదా. శిలాజాలు అంటే ఏంటి అంటే ఎప్పుడో పూర్వకాలంలో కొన్ని మిలియన్ సంవత్సరాల క్రితం లేదంటే కొన్ని వేల సంవత్సరాల క్రితం కొన్ని లక్షల సంవత్సరాల క్రితం బ్రతికి ఉండి ఇప్పుడు లేకుండా వాటి గుర్తులు ఏమైనా మన దగ్గర ఉంటే వాటిని శిలాజాలు అంటాం. ఫర్ ఎగ్జాంపుల్ డైనోసార్ ఉంది కదా, డైనోసార్ కీటోసారస్కి సంబంధించింది. దీని యొక్క శిలాజం మనకి ఎక్కడ లభించింది అంటే ఆదిలాబాద్ డిస్ట్రిక్ట్లో లభించింది. ఇది సుమారు 160 మిలియన్ల సంవత్సరాల క్రితంది. 160 మిలియన్ ఇయర్స్ ఎగో 160 మిలియన్ల
సంవత్సరాల క్రితం అన్నమాట. $160 మిలియన్ సంవత్సరాల క్రితం పూర్వ జురాసిక్ యుగంలో, అంటే 160 మిలియన్ ఇయర్స్ ఎగో ఈ శిలాజం అనేది ఆదిలాబాద్ డిస్టిక్ లో లభించింది. ఓకేనా. ఇది 14 మీటర్ల పొడవు ఉంటుంది, 14 మీటర్స్, 5 మీటర్స్ హైట్ అనేది ఉంటుంది, ఎత్తు. ఓకేనా. 14 మీటర్ల పొడవు మరియు 5 మీటర్ల ఎత్తు ఉంటుంది. దీన్ని ఎక్కడ భద్రపరిచారంటే హైదరాబాద్లోని బిర్లా మందిర్లో భద్రపరచడం జరిగింది. మనం ఇప్పుడు వెళ్ళినా కూడా చూడొచ్చు, హైదరాబాద్లోని బిర్లా మందిర్లో ఈ శిలాజాన్ని భద్రపరచడం జరిగింది. శిలాజాల గురించి అధ్యయనం చేసే శాస్త్రాన్ని ఏమంటామంటే పేలియంటాలజీ అంటాం. పేలియంటాలజీ లేదా శిలాజాల అధ్యయన శాస్త్రం అని అంటాం. ఓకేనా. అసలు శిలాజాలు ఎలా ఏర్పడతాయంటే ప్రాచీన యుగాల్లో బ్రతికి ఉండి, ప్రాచీన కాలంలో బ్రతికి ఉండి ఏదైనా కారణాల వల్ల అవి చనిపోయి వాటిలో ఉన్న ఫ్లష్ అంతా నాశనం అయిపోయిన తర్వాత, వాటిలో ఉన్న కర్బన సంయోగ పదార్థం అంతా నాశనం అయిన తర్వాత ఏదో ఒక పార్ట్ మనకి, అది హెయిర్ అయినా కావచ్చు, నెయిల్స్ కావచ్చు, ఎముకలు కావచ్చు, పత్రం కావచ్చు, ఇట్లాంటివి ఏవైనా కూడా వాటి గుర్తులు కానీ లేదంటే వాటి యొక్క అచ్చుముద్ర లాంటివి కూడా మనకి లభిస్తాయి అన్నమాట. అచ్చుముద్రలు ఏ టైప్లో లభిస్తాయంటే ఫర్ ఎగ్జాంపుల్ ఏదైనా ఒక జీవి లేదంటే ఒక మొక్క బురదలో చిక్కుకుంది అనుకున్నాం, బురదలో కూరుకుపోయి చనిపోయింది, అది అంత ఈజీగా పోదన్నమాట. అంటే ఆ బురద మొత్తం ఎండిపోయిన తర్వాతకి మనకి అడుగున ఎక్కడో దాని ముద్ర పడి ఉంటుంది, లేదంటే దాని యొక్క స్కెలిటన్ అయినా మనకి లభిస్తుంది. దాని ఫ్లష్ అంతా, దానిలో ఉన్న మాంసపు ముద్ద అంతా సూక్ష్మజీవులు అవన్నీ తినేసినప్పటికీ కూడా వాటి యొక్క స్కెలిటన్ లభించవచ్చు. స్కెలిటన్ లేకపోయినా దాని యొక్క అచ్చు లేదా ముద్ర అనేది మట్టిలో, అంటే ఆల్రెడీ బురదలో పడిపోయింది కదా, సో ముద్రలు పడడానికి కూడా ఛాన్స్ ఉందన్నమాట. అట్లాంటి ముద్రలు కావచ్చు, ఇంకేమైనా ఎముకలు కావచ్చు, ఓకేనా, దంతాలు కావచ్చు, కొమ్ములు కావచ్చు, విత్తనాలు కావచ్చు, వీటి రూపంలో మనకి శిలాజాలు అనేవి లభిస్తూ ఉంటాయి అన్నమాట. వాటిని తీసుకొని పూర్వంలో ఇట్లా ఉండేవి, ఈ జీవి ఇలా ఉండేది, అప్పట్లో ఈ జీవి ఇలా ఉంది, దాని మీద అధ్యయనం చేసి వాటన్నిటిని మనం ఇప్పుడు చదువుకుంటున్నాం అన్నమాట. ఓకేనా. పూర్వకాలంలో మనకి ఏ మొక్కలు ఉన్నాయి, ఏ జంతువులు ఉన్నాయి, ఎందుకు విలుప్తం అయ్యాయి, వాటి కారణాలు ఏంటి, ఇవన్నీ చూస్తూ ఉన్నాం. భూగర్భ శాస్త్రవేత్తలు ఏంటంటే జియాలజిస్టులు అంటాం కదా. ఓకేనా. భూగర్భ శాస్త్రవేత్తలు లేదా జియాలజిస్టులు ఏమంటే శిలాజాల వయసుని నిర్ధారించి చెప్పగలుగుతారు. ఎలా అంటే కార్బన్ డేటింగ్ పద్ధతి ద్వారా. శిలాజాల యొక్క వయసును లేదా ఫాసిల్స్ యొక్క ఏజ్ని ఎలా క్యాలిక్యులేట్ చేస్తారంటే ఆ మెథడ్ ఏంటి అంటే కార్బన్ డేటింగ్ మెథడ్. ఈ కార్బన్ డేటింగ్ మెథడ్ని చేసేది ఎవరంటే జియాలజిస్టులు. కార్బన్ డేటింగ్ మెథడ్ చేసి శిలాజాల వయసుని చెప్పగలుగుతారనమాట. ఓకేనా. ఈ కార్బన్ డేటింగ్ మెథడ్లో ఈ కార్బన్ డేటింగ్ మెథడ్ ఏంటంటే వాటి యొక్క వయసును కావచ్చు, లేదంటే అవి ఏ యుగంలో ఏ కాలంలో నివసించి ఉన్నాయి అనేది తెలుసుకోవచ్చు అనమాట. వీటిలో ఉపయోగించే రేడియో ధార్మిక పదార్థాలు ఏవి అంటే కార్బన్ డేటింగ్లో ఉపయోగించే రేడియో ధార్మిక పదార్థాలు కార్బన్, పొటాషియం మరియు యురేనియం అనే రేడియో ధార్మిక పదార్థాలను కార్బన్ డేటింగ్ యొక్క పద్ధతిలో ఉపయోగిస్తారు. వీటిని ఉపయోగించి ఈ రేడియో ధార్మిక పదార్థాలను ఉపయోగించి కార్బన్ డేటింగ్ అనే పద్ధతి ద్వారా శిలాజాల యొక్క వయసును కావచ్చు, లేదంటే అవి నివసించిన కాలం ఏదని కావచ్చు జియాలజిస్టులు తెలుసుకుంటారనమాట. శిలాజాల వయసుని నిర్ధారించే పద్ధతే కార్బన్ డేటింగ్. కార్బన్ డేటింగ్లో ఉపయోగించే రేడియో ధార్మిక పదార్థాలు ఏవంటే కార్బన్, పొటాషియం మరియు
యురేనియం. ఓకేనా. కార్బన్ డేటింగ్ పద్ధతి ద్వారా ఏమేమి తెలుసుకోగలుగుతారంటే మనకి లభించిన శిలాజం ఏదైతే ఉందో అది మొక్క యొక్క శిలాజం కావచ్చు, జంతువు యొక్క శిలాజం కావచ్చు. ఆ శిలాజం అనేది దాని వయసు ఎంత ఉండొచ్చు, ఆర్ఎల్స్ మనకి అది ఏ కాలంలో నివసించి ఉంది అంటే ఏ పీరియడ్లో నివసించి ఉంది, ఇట్లాంటివన్నీ కార్బన్ డేటింగ్ పద్ధతి ద్వారా తెలుసుకోవచ్చు అన్నమాట. మనకి ఆర్కియోప్టెరిక్స్ అనే దాని గురించి ఇవ్వడం జరిగింది. ఒక చిన్న బాక్స్ ఇచ్చి మీకు తెలుసా అనే కాలంలాగా ఒక బాక్స్ ఇస్తారు కదా, అందులో ఆర్కియోప్టెరిక్స్ ఇవ్వడం జరిగింది. ఈ ఆర్కియోప్టెరిక్స్ ఏంటంటే అది చూడడానికి పక్షుల్లాగా ఉంటుంది మరియు సరీసృపాల్లాగా కూడా చూడడానికి పక్షుల్లాగా ఉంటుంది మరియు సరీసృపాల్లాగా ఉంటుంది. దీన్ని చూస్తే ఏంటంటే పక్ష సరీసృపమా అన్నట్లు అనిపిస్తుంది. ఇలాంటి వాటిని మన సంధాన సేతువులు అంటారు. పక్షుల నుంచి సరీసృపాలు లేదా సరీసృపాల నుంచి పక్షులు ఇట్లా అంటే ఒకటి నుంచి ఇంకొకటి ఏర్పడతా ఉంటాయి కదా. విభిన్న అంటే పక్షులకి మరియు సరీసృపాలకి రెండు సమూహాలకి చెందిన లక్షణాలు కలిగి ఉన్నాయి దీనిలో. ఓకేనా. పక్షులకి మరియు సరీసృపాలకి రెండింటికి చెందిన లక్షణాలు అనేవి కలిగి ఉన్నాయి. సో దట్ వీటిని ఏమంటామంటే పక్షులకి సరీసృపాలకి మధ్య గల సంధాన సేతువు అంటాం. సంధాన సేతువు బిట్ గుర్తుంచుకోండి, ఇది ఇంపార్టెంట్ బిట్. పక్షులకి మరియు సరీసృపాలకి మధ్య గల సంధాన సేతువు ఏది అని అడగచ్చు. ఆర్కియోప్టెరిక్స్ అని చెప్పాలి. ఆర్కియోప్టెరిక్స్ దేనికి మధ్య సంధాన సేతువు. చేపలకి సరీసృపాలు, పక్షులు సరీసృపాలు, పక్షులు మరియు ఉభయచరాలు, పక్షులు మరియు మ్యామెల్స్, క్షీరదాలు ఇట్లా అడగొచ్చు. ఓకేనా. ఈ బిట్ చాలా సార్లు అడిగారు టెట్లో, వెరీ వెరీ ఇంపార్టెంట్. ఇట్లా సంధాన సేతులు అనేవి మనకి ఇంటర్మీడియట్లో అయితే ఇంకా చాలా వస్తాయి. నెక్స్ట్ వచ్చేసి మనం మానవ పరిణామ క్రమం గురించి చూద్దాం. మానవుని యొక్క పరిణామ క్రమం చూసుకున్నట్లయితే కనుక ఏవైతే మిగతా జీవుల్లాగా మిగతా జంతువులకు కానీ మిగతా మొక్కలకు కానీ ఎట్లయితే పరిణామ క్రమం ఉందో మానవులు కూడా వివిధ జాతులు అంటే వివిధ పరిణామ క్రమంలో ఏ విధంగా ఏర్పడ్డారు. ఇప్పుడు ప్రస్తుతం ఉన్న మనం ఏంటంటే హోమోసెపియన్స్. ఈ హోమోసెపియన్స్ రావడానికంటే ముందు ఇంకా ఏమేమి ఉన్నాయి, ఎవరెవరు ఉన్నారు ఆది మానవుల నుంచి మనం చూద్దాం. ఓకేనా. ప్రస్తుతం అసలు ఆది మానవుడు యొక్క ఉనికి ఎప్పుడుందంటే ఆది మానవుని వల్లే కనిపించే జీవులు 7,50,000 సంవత్సరాల క్రితం పూర్వం ఆది మానవుల ఉనికి అనేది భూమి మీద ఉన్నదన్నమాట. ప్రస్తుత మానవుడు హోమోసెపియన్స్ ఏదైతే మనం ప్రస్తుతం నివసించి ఉంటున్నామో మనం అందరం కూడా హోమోసెపియన్స్ అన్నమాట. వీళ్ళందరూ కూడా 2.5 మిలియన్ ఇయర్స్ ఎగో నుంచి మనకి ఉనికి అనేది స్టార్ట్ అయింది. ఓకేనా. మన ఉనికి ఏంటంటే 2.5 మిలియన్ ఇయర్స్ ఎగో నుంచి స్టార్ట్ అయిందని ఆధారాలు ఉన్నాయన్నమాట. ఫస్ట్ ఏంటంటే మనం డ్రయోపిథికస్ నుంచి రామాపిథికస్, అక్కడ నుంచి ఆస్ట్రలోపిథికస్, అక్కడ నుంచి హోమో హ్యాబిలస్, హోమో ఎరెక్టస్, హోమో నియాండర్తలెన్సిస్, తర్వాత హోమో సెపియన్స్. మనం ఉన్నాం కదా, మనమే హోమో సెపియన్స్ అన్నమాట. ఓకేనా. హోమోసెపియన్స్ వచ్చేసి 10,000 ఇయర్స్ ఎగో, 10,000 ఇయర్స్ ఎగో 10,000 ఇయర్స్ ఎగో 10,000 సంవత్సరాల పూర్వం నుండి మనం నివసిస్తున్నాం అన్నమాట. ఓకేనా. ఈ హోమో హ్యాబిలస్ వచ్చేసి 1.6 to 2.5 మిలియన్ ఇయర్స్ ఎగో నుంచి నివసిస్తున్నారు. అంటే ఆ టైంలో నివసించారనమాట. 1.6 to 2.5 మిలియన్ ఇయర్స్ ఎగో పూర్వకాలం అంటే అన్ని మిలియన్ సంవత్సరాల పూర్వకాలంలో వీరు నివసించేవారు. 1.6 to 2.5 మిలియన్ ఇయర్స్ యొక్క పూర్వకాలం వీరు నివసించారు. హోమో ఎరెక్టస్ వచ్చేసి 1 to 1.8 మిలియన్ ఇయర్స్ ఎగో వీళ్ళు నివసించే వాళ్ళు అనమాట. హోమో నియాండర్తలెన్సిస్ వచ్చేసి 40,000 ఇయర్స్ ఎగో. ఓన్లీ ఇక్కడ ఈ రెండింటికే మిలియన్ ఇయర్స్. ఇక్కడ హోమో నియాండర్తలెన్సిస్ వచ్చేసి
ఓన్లీ 40,000 ఇయర్స్. ప్రస్తుతం ఏదైతే మనం ఉన్నామో మనం హోమోసెపియన్స్ 10,000 సంవత్సరాల పూర్వం నుండి మనం నివసిస్తూ ఉన్నాం అన్నమాట. ఓకేనా. ప్రతి మానవుడు కూడా మనకి ఆఫ్రికాలోనే జన్మించారు. ఇప్పుడు ఏదైతే మనం అందరం ప్రపంచవ్యాప్తంగా మనం వ్యాపించి ఉన్నాం కదా, మనం అందరం కూడా మన డిఎన్ఏ మూలాలు కూడా ఆఫ్రికా డిఎన్ఏ మూలాలతోనే మ్యాచ్ అవుతున్నాయి. అక్కడ నుంచి వివిధ కారణాల వల్ల ఆఫ్రికా నుంచి ఆసియా ఖండానికి రావడం జరిగింది. ఓకేనా. తూర్పు ఆసియా, దక్షిణ ఆసియా, ఇలా వేరియస్ రీజన్స్ వల్ల, ఆహారం కావచ్చు, ఇంకేదైనా రీజన్స్ వల్ల కావచ్చు, ఏదైనా భయాందోళనకు గురై కావచ్చు, ఇలా చెల్లా చెదరైపోయారు వాళ్ళు. వలసలు కూడా అంటే ఈ ప్రాంతానికి నేను ఇక్కడి నుంచి ఇక్కడికి వెళ్ళిపోవాలనే ఇంటెన్షన్తో కాదు, కాకపోతే వివిధ కారణాల వల్ల వాళ్ళు సపరేట్ అయ్యి అక్కడక్కడ మొత్తం ప్రపంచం అంతటా, ఆసియా ఖండం అంతటా వ్యాపించున్నారు. కానీ మన మూలాలు మాత్రం ఆఫ్రికా యొక్క డిఎన్ఏతో మ్యాచ్ అవుతాయి అన్నమాట. ఓకేనా. మనం అందరం ఫస్ట్ మానవులు ఎక్కడ ఉన్నారు అంటే ఆఫ్రికా ఖండంలోనే అని చెప్పాలి. ఓకేనా. దీన్ని గుర్తుపెట్టుకోవడానికి నేను ఒక కోడ్ పెడతాను. డాక్టర్ ఏ హెన్స్. మనం ఒక డాక్టర్ దగ్గరికి వెళ్ళినాం ఏదైనా హెల్త్ ఇష్యూ వల్ల, ఆ డాక్టర్ గారి పేరు ఏంటి? డాక్టర్ ఏ హెన్స్. ఒక ఫారిన్ డాక్టర్ అనుకోండి. ఓకేనా. కోడ్ అంటే డాక్టర్ డి డ్రయోపిథికస్, రామాపిథికస్, ఏ ఆస్ట్రలోపిథికస్, హెచ్ హోమో హ్యాబిలస్, ఈ హోమో ఎరెక్టస్, ఎన్ నియాండర్టలెన్సిస్, ఎస్ సెపియన్స్. ఓకేనా. ఈ విధంగా కోడ్ పెట్టుకొని గుర్తుంచుకోండి. డాక్టర్ ఏ హెన్స్, డ్రయోపిథికస్, రామాపిథికస్, ఆస్ట్రలోపిథికస్, హోమో హ్యాబిలస్, ఎరెక్టస్, నియాండర్టలెన్సిస్, సెపియన్స్. హోమో హ్యాబిలస్ వచ్చేసి 1.6 to 2.5 మిలియన్ ఇయర్స్ ఎగో జీవించి ఉండేవారు. హోమో ఎరెక్టస్ వచ్చేసి 1 to 1.8 మిలియన్ ఇయర్స్ ఎగో. ఓకేనా. నియాండర్టలెన్సిస్ వచ్చేసి 40,000 ఇయర్స్ ఎగో. ఇక్కడ మాత్రం మిలియన్స్ కాదు, ఓన్లీ 40,000 ఇయర్స్. ఓకేనా. ప్రస్తుతం ఏమైతే మానవులు ఉన్నారో మనం ఉన్నాం కదా, మనం హోమోసెపియన్స్. ఈ హోమోసెపియన్స్ వచ్చేసి 10,000 సంవత్సరాల పూర్వం నుండి మనం నివసిస్తున్నాం అన్నమాట. ఓకేనా. ఇంకా మానవుని గురించి చూసుకున్నట్లయితే మానవుడు నడిచే అవయవాల అవశేషం అంట, అవశేష అవయవాల మ్యూజియం అంట. మానవుని యొక్క దేహం నడిచే అవశేష అవయవాల మ్యూజియం. ఎందుకు ఇలా అన్నారు అంటే మన దేహంలో అవశేష అవయవాలు లేదా వీటిని ఇంగ్లీష్లో వెస్టిజియల్ ఆర్గాన్స్ అంటాం. ఈ వెస్టిజియల్ ఆర్గాన్స్ ఎన్ని ఉన్నాయంటే 180 ఉన్నాయి అవశేష అవయవాలు. వీటినే వెస్టిజియల్ ఆర్గాన్స్ అంటాం. వెస్టిజియల్ ఆర్గాన్స్ అంటాం. 180 ఉన్నాయన్నమాట మానవుల్లో అవశేష అవయవాలు లేదా వెస్టిజియల్ ఆర్గాన్స్ ఎన్ని ఉన్నాయంటే 180. అవశేష అవయవాలు అంటే మనకి అవసరం లేని అవయవాలన్నీ వచ్చేసి అవయవాలు కావచ్చు, లేదంటే పూర్వకాలంలో బాడీ మొత్తం హెయిర్ ఉండేది ఆది మానవులకి. మనకి అవసరం లేదు కాబట్టి అది ఊడిపోతూ ఎక్కడైతే అవసరమో అక్కడే ఉండడం జరిగింది. అంటే అవసరం లేని అన్నీ కూడా పరిణామ క్రమంలో ఒక్కొక్కటి వెళ్ళిపోతూ ఉన్నాయి. కానీ కొన్ని మాత్రం సడన్గా కొన్ని అవయవాలు మనకి వస్తూ ఉంటాయి. ఫర్ ఎగ్జాంపుల్ తోక కలిగిన శిశువు అప్పుడప్పుడు జన్మిస్తారు. మనం అక్కడక్కడ న్యూస్లో చూస్తాం కదా, తోక కలిగిన శిశువు పుట్టారు అనేసి. దీన్నే మనం ఆటివిజం అంటాం. ఓకేనా. అవశేష అవయవాలు అకస్మాత్తుగా అవశేష అవయవాలు అనేవి కనిపిస్తాయి మానవుల్లో ఒక్కొక్కసారి. ఓకేనా. శిశువుకి తోక కలిగిన శిశువు పుట్టడం ఇట్లాంటివన్నీ అవశేష అవయవాలు అకస్మాత్తుగా కనిపిస్తాయి. దాన్ని మనం ఆటివిజం అంటాం.
ఓకేనా. మనకి పెద్ద పేగులో అపెండిక్స్ లేదా ఉండుకం అనేది ఉంటుంది, మనకు అది ఎటువంటి ఉపయోగం కూడా లేదు. కానీ మన శరీరంలో మన పెద్ద పేగులో అపెండిక్స్ అనేది లేదా ఉండుకం అనేది ఉంటుంది. అది కుందేలకైతే చాలా బాగా ఉపయోగపడుతుంది డైజెషన్లో, జీర్ణక్రియలో. ఓకేనా. అది కూడా ఒక అవశేష అవయవం. ఒక చెవి గొప్ప కానివ్వండి, మన చర్మం మీద ఉన్న హెయిర్ కానివ్వండి, ఓకేనా, చర్మంపై హెయిర్ కానివచ్చు, మగవారిలో క్షీరగ్రంథులు కావచ్చు. ఆడవారిలో క్షీరగ్రంథులు అంటే బేబీకి ఫీడ్ చేయడానికి యూజ్ అవుతాయి, కానీ మగవారిలో క్షీరగ్రంథులు దేనికి ఉపయోగపడవు. ఇట్లాంటివన్నీ అవశేష అవయవాలు అనమాట. ఈ అవశేష అవయవాలు అంటే ఏంటి, దేనికి యూజ్ లేనివి, మనకు ఉపయోగపడనివి. ఓకేనా. ఇలా ఉపయోగపడిన అవయవాలు అనేవి మొత్తం మానవుని శరీరంలో 180 ఉన్నాయి. అందుకనే మానవుని యొక్క బాడీని ఏంటంటే నడిచే అవశేష అవయవాల మ్యూజియం అని అంటాం. ఓకేనా. ఆర్టివిజం అంటే ఏంటంటే ఏదైనా ఉపయోగం లేని భాగం సడన్గా అకస్మాత్తుగా కనిపిస్తే దాన్ని ఆర్టివిజం అంటాం. ఓకేనా. ఫర్ ఎగ్జాంపుల్ తోక కలిగిన బేబీ పుట్టడం, ఇట్లాంటివన్నీ మనం చూస్తూ ఉంటాం. ఓకేనా. ఇదండి మనకి అనువంశికత మరియు పరిణామం లెసన్ కంప్లీట్ అయింది ఈ రోజుతో. ఏమైనా డౌట్స్ ఉంటే నాకు కామెంట్ ద్వారా తెలియజేయండి, నేను క్లియర్ చేస్తాను. థ్యాంక్ యూ.